ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. తులారాశి తులారాశి వారికి మనం ఎన్ని రకాలు చేసుకున్నా వారు మారరండి. ఎందుకంటే అందరూ అనుకునే మాట. ఎందుకంటే తులారాశి వారికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ, గుణము, సాంప్రదాయము, కట్టుబాట్లు ఇవన్నీ చాలా ఎక్కువ అండి. అలాంటి తులారాశి వారికి మంచి, మర్యాద, మానవత్వం ఇవి కూడా చాలా ఎక్కువ. ఇలాంటి తులారాశి వారికి దానం చేసే గుణం ఎక్కువ ఉంటుందండి. ఎవరికైనా సహాయం కావాలంటే మీకు ఇటీవల మధ్యకాలంలో అంటే మీ ఫ్రెండ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, మీ బంధుమిత్రులు కానీ తులారాశి వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళని వదలకండి. వాళ్ళని అడగండి. మీకు చేయకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే వారు దానం చేయడానికే ఉంటారు. వారిది పునర్జన్మ ఉండదు. వీరిది మోక్ష జన్మ అంటారు. అలాంటి తులారాశి వారికి అన్ని వదులుకుంటారండి. పాపం అన్ని వదిలివేసి ఎదుటి వారు బాగుంటే చాలు, మన పక్కన ఉండే వారు అంతా బాగుండాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత ఎక్కువ మంది ఉన్నారండి ఈ రోజుల్లోనూ. కాబట్టి ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. అలాంటి తులారాశి వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళని దేవుడిగా కొలుచుకుంటూ ఉండాలి. అలాంటి తులారాశి వారికి కూడా కష్టాలు వస్తాయండి. ఇష్టాలు లేకుండా పెళ్లిళ్ళు దూరం అవుతా ఉంటే అనుకున్న పనులు ముందుకెళ్ళవు. అందరూ అనుకుంటారు ఇది గ్రహరీత్య దోషమేమో, అనుకున్న పనులు మనకు దశలు, వంతదశలు, దానాలు, ధర్మాలు చేసుకుంటే పోతాయండి. గ్రహాల స్థితిగతులు చేసుకోవచ్చు. గ్రహాలు నిజంగానే మన జాతకంలో బాలేవా అంటే కనుక ఖచ్చితంగా నల్ల మినుములు తీసుకొని వాటిని నానబెట్టి, ముందు రోజున నానబెట్టుకొని మరుసటి రోజున అంటే సోమవారం నైట్ నానబెట్టి మంగళవారం రోజున వాటిని గ్రైండర్ పట్టేసి ఆ పిండితో వడలు వండాలి. వడలు వండేసి దాంట్లో ఉప్పు ఎగడుండయి దాంట్లో వడలు వండేసి ఒక దారాన్ని గుచ్చి 109 గారెలు స్వామివారికి ఎవరికి వేయాలి? ఆంజనేయ స్వామివారికి వేస్తాలి. అలానే ఏదైనా శనివారం రోజున స్వామివారికి 5 కట్టల ఆకులు తీసుకెళ్ళి పూజ చేయాలి. స్వామివారికి అరటి పళ్ళు దానం ఇస్తుంటారు, నైవేద్యం పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు తులారాశి వారి మీద పడి వారి యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కూడా సౌలభ్యంలోకి వస్తాయి. అలా కాకుండా ఇలా చేసినా కూడా మనకి ఏ పని అవ్వట్లేదండి. అందరూ మోసం చేస్తున్నారు. ఎవరైతే సహాయం పొందారో వారి నుంచి శత్రుత్వం పెరుగుతూ ఉంది. పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పేరెంటాలు అవ్వట్లేదు, అందరూ దూరమైపోతున్నారు. కోపము, చికాకు అన్నీ వస్తున్నాయి. ఏదైనా మంచి నాలెడ్జ్ ఉంటుంది. 10 మందిలోనూ తులారాశి వారు అంటే మంచి గొప్ప వేదాంతులు అంటారు. కానీ అది చూస్తే ఏముండదు. అలాగే ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు మీకు ఏదైనా చెడు క్రియలు చేయించొచ్చేమో. అలాంటి చెడు క్రియలు చేయించడం ద్వారా అష్టదిబ్బలను పాలైనారేమో. ఇలా ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా మన జాతకం జీవితం కాదండి. మనకున్న జీవితం ఒకటే. అందులో బాగుపడాలి, బాగుండాలి, మనం ఎదుటి వారికి చెప్పి వాళ్ళని కూడా బాగు చేయాలి అనే తత్వాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి తులారాశి వారు మీ జాతకం బాగుంటే 10 మంది బాగుంటారు. కాబట్టి మీకు జాతక ప్రకారంగా కాదేమో, మీకు ఏదైనా క్రియలు జరిగినాయేమో చూపించండి. అలాంటి ఏదైనా గమనించండి, గ్రహించండి. ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం సూచిద్దాం. దానితో పాటు మనము దానాలు కూడా చేసుకోవచ్చు. అలానే క్యాషూ నట్ అంటే కాజు, మనకందరూ కూడా కాజు అని పిలుచుకుంటాం. జీడిపప్పు అండి, అవి ఒక 30 ఆకులు తీసుకోవాలి. అంటే 750 గ్రాములు. బాదం పప్పు 750 గ్రాములు. కిస్మిస్ 750 గ్రాములు. చిరంజీస్ 750 గ్రాములు. సుకుముకి 750 గ్రాములు. ఇవన్నీ కూడా తీసుకొని ఖర్చు అయితే అయింది పర్వాలా. అలానే ఆలివ్ ఆయిల్ 750 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలుపుకొని ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వండి. లేదా వాటితో ఏదైనా తీపి పదార్థం బెల్లం వేసి వండి లడ్లుగా చేసి ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయంలో దానం ఇవ్వండి, అంటే నైవేద్యం పెట్టండి. వాటి ద్వారా గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషం, కలత్త దోషాలు లాంటివి ఉంటే ఖచ్చితంగా వాటికి ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకా అన్ని చేసినా కూడా మనకి ఉపశమనం కావట్లేదు, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఎడిపోతుంది, అర్థం కావట్లేదు, నేను మాత్రం అక్కడే ఉండిపోతున్నానండి అనుకునేటువంటి అవనమ్మకం ఉన్న వారు ఎవరైతే ఉంటారో సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్న సమస్యని ఇట్టే పరిష్కార మార్గం చూపించేటువంటి విధానం అయితే మాత్రం సూచిద్దాం.